ఈరోజు కథ చేపల జాలరి. అనగనగా రామవరం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో యాదయ్య అనే ఒక జాలరి ఉండేవాడు. అతని భార్య పేరు శాంతమ్మ. వీరికి 2 పిల్లలు. వీళ్ళది చాలా నిరుపేద కుటుంబం. అతను చేపలు పట్టి అమ్మితే వచ్చిన డబ్బుతోనే ఇల్లు నడుస్తూ ఉండేది. రోజు యాదయ్య తన భార్య దగ్గరికి వచ్చి, ఏదైనా సర్ది ఉంటే గట్టు శాంత, నేను చేపల వేటకు వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి శాంత, ఇంటిలో సరుకులున్నాయి, నిండుకున్నాయి, మీరు తెస్తే గాని ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అంటుంది. దానికి యాదయ్య, బాధపడకు, ఈరోజు ఎలాగైనా నేను డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇలా వేటకు వెళ్ళిన యాదయ్య సముద్ర మధ్యలోకి వెళ్ళాడు. అప్పుడే అక్కడ ఒక స్నేహితుడు తారసపడి, యాదయ్య, ఇంత లోపలికి వస్తున్నావు, ఇక్కడ రాణి చేప ఉంటుందని తెలియదా? అది ఎంత భయంకరమైన చేపను, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలియదా అంటాడు. దానికి ఆ జాలరి, నాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది, ఒడ్డున చేపలు పడటం లేదు, అందుకే ఇంత మధ్యలోకి వచ్చాను, నా భార్యను పస్తులు పెట్టడం ఇష్టం లేదు అని చెప్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. యాదయ్య వలను విసిరాడు. వల విసిరంగానే రాణి చేప పిల్ల ఒకటి అందులో పడింది. అంతే, కోపంతో రాణి చేప అతనిపై దాడి చేసింది. ఆ దాడిని తట్టుకోలేక అతని నడుముకు దెబ్బ తగిలింది. స్నేహితుడి సహాయంతో ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు శాంతమ్మ, అయ్యో దేవుడో, ఏంటి ఇది, నా పరిస్థితి ఏమిటి, ఎలా జరిగిందేంటి, రేపటి నుంచి నా బ్రతుకుదిర ఎలా సాగుతుంది అని ఏడుస్తూ ఉంది. అంతలో డాక్టర్ వచ్చి యాదయ్యకు 6 నెలల బెడ్ రెస్ట్ అని చెప్పాడు. దానికి శాంతమ్మ చాలా బాధపడింది. దానికి యాదయ్య కూడా బాధపడ్డాడు. నేను మంచాన పడ్డాను, రేపటి నుండి ఇల్లు ఎడగలుస్తుందని. దానికి శాంతమ్మ ధైర్యం చెప్పింది, మీరు బాధపడకండి, నేను ఎలాగలాగా చేస్తాను అని. తను కొద్దిగా డబ్బు అప్పు తీసుకొని ఇల్లు సాగదీసింది. ఇలా ఉండగా యాదయ్య పరిస్థితి దీనంగా మారుతుంది రోజు రోజుకి. శాంతమ్మ బాగా ఆలోచించగా ఉపాయం సోచింది. తన దగ్గర ఉన్న బంగారు ఉంగరాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో చేపలను కమ్మి, చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు అని అమ్మడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన డబ్బుతోని ఇంట్లో నెట్టుకొస్తుంది. ప్రతిరోజు చేపలు అమ్మేది. చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు. ఇంతలో ఒక ఆవిడ, చేపలమ్మ ఎంతకిస్తున్నావు అంది. 200 అమ్మా. 200? 150కి ఇస్తావా అని అడిగింది. అమ్మ, చేపను చూసి చెప్పు అని చెప్పింది. దానికి తను 150కి అయితే సరే, లేదంటే వద్దు అంటుంది. దానికి శాంతమ్మ, సరేలే అమ్మ, మీదే మొదటి బేరం, తీసుకోండి అని అక్కడ చేపల్ని విక్రయించింది. తనకు ఆ రోజు లాభం బాగా వచ్చింది. చాలా సంతోషపడి శాంతమ్మ అలాగే మళ్ళీ చెరువు గట్టున వెళ్ళేసి చేపలు పట్టే ఒక జాలరిని చూసింది. చేపలు పడుతూ ఉన్నాడు. తను ఒక రాణి చేప పిల్లని అందులో పట్టడం తను గమనించాడు. తను ఆలోచించింది బాగా. వెళ్ళి అక్కడున్న చేపల్లో రాణి చేప పిల్లలు కూడా ఉన్నాయి. దాన్ని తన డబ్బులంతా పెట్టి కొని ఆ సముద్రంలోకి వదిలిపెట్టింది. రాణి చేప పిల్లలు సంతోషంగా తన తల్లి దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు రాణి చేప బాగా సంతోషపడింది. ఇక్కడ ఒడ్డున కూర్చున్న శాంతమ్మ బాగా ఏడ్చింది. అయ్యో, నా దగ్గర ఉన్న డబ్బు అంతా మొత్తం పెట్టి ఆ చేప పిల్లలు కొన్నాని, ఇప్పుడు నా ఇంట్లోకి ఎలా గడుస్తుంది, నా తిండి ఎలా, నా భర్త మందులకు ఎలా నేను సమకూర్చాలి అని బాగా ఏడుస్తూ ఉంది. అంతలో అక్కడికి రాణి చేప వచ్చింది. ఏడవకు శాంతమ్మ, ఏడవకు, నువ్వు నా పిల్లల్ని వదిలిపెట్టావు, చాలా సంతోషం, నీకు చాలా రుణపడి ఉంటాను. దీనికి కారణం నీ భర్తకు ఇలా కావడానికి కారణం నేను, అలాగే నీ పరిస్థితి ఇలా కావడానికి కారణం నేను అని చెప్పి 3 మాయా ఉంగరాలు, వజ్రపు ఉంగరాలు ఇచ్చింది శాంతమ్మకి. శాంతమ్మ చాలా సంతోషపడింది. నీకే అవసరం వచ్చినా నా దగ్గరికి మళ్ళీ రా అని చెప్పింది. శాంతమ్మ సరే అని చెప్పేసి అంది. సంతోషంగా శాంతమ్మ 3 ఉంగరాలను తీసుకొని దానిని సాగనంపి తన ఇంటి దారి పట్టింది. అవి అమ్మగా వచ్చిన డబ్బులు తన భర్తకు చెప్పింది. జరిగిన విషయం అంతా రాణి చేప పిల్లని తన సముద్రంలో ఎలా వదిలిందో చెప్పింది. దానికి యాదయ్య, నేను కూడా తప్పు చేశాను, తల్లి నుండి పిల్లల్ని వేరు చేశాను, అందుకే ఈ శిక్ష పడింది. కానీ ఆ చేప ఎంత మంచిది చూడు, తన ఉంగరాలు ఇచ్చింది అని చెప్పాడు.
శాంతమ్మ ఆ ఉంగరాలను తీసుకొని మారవడి కొట్టుకెళ్ళి ఆ ఉంగరాలను అమ్మేసి భర్తకి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. పిల్లలకు కూడా మంచి బట్టలు వేసింది. అతని ఆరోగ్యం కుదుటపడింది. వీళ్ళు అందరూ సంతోషంగా రాణి చెప్ప దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చూసారా పిల్లలు, మనము చేసిన సహాయం తిరిగి మనకు వస్తుంది. ఎప్పుడైనా సరే శాంతమ్మ తెలివిగా ఆలోచించి తల్లి దగ్గర పిల్లల్ని చేర్చింది. తన భర్తను, తన పరిస్థితిని మార్చుకోగలిగింది. Please like, share and subscribe to my channel. Thanks for watching.